చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నాకైతే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయింది, అందుకోసం నా వాయిస్ అయితే ఇలా వస్తుంది. నా వాయిస్ విని దడుచుకొని వీడియోని మాత్రం అస్సలు దయచేసి స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఎప్పుడు వినాయక చవితి వస్తుందంటే మేము 1 డే బిఫోర్ అయితే వినాయకుడిని అయితే తీసుకొచ్చే వాళ్ళము, కానీ ఈసారి మాత్రం 2 డేస్ బిఫోరే మేము వినాయకుడిని అయితే తెచ్చేసుకున్నాము. 2 డేస్ బిఫోరే మేము వినాయకుడిని ఎందుకు తీసుకొచ్చామంటే, నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట. అందుకోసం ఇంకా వినాయక చవితి అంటే చాలా పనులు ఉంటాయి కదా, అన్నీ ఒకే రోజు చేయాలంటే కూడా చాలా కష్టమవుతుందని అందుకోసం ఇలా ముందే వినాయకుడిని అయితే తీసుకొచ్చాము. వినాయక చవితి వస్తే మా కృతిక్ అయితే ఎక్కడ లేని టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయనకి ఇంట్లో పెద్ద వినాయకుడిని పెట్టాలంటే చాలా ఇష్టం, కానీ ఇంట్లో అంత పెద్ద వినాయకుడిని పెట్టలేం కదా. ఇంకా అన్ని షాపులు వెతికి ఆయనకు నచ్చిన వినాయకుడిని అయితే తీసుకొచ్చాం ఫైనల్గా. ఫ్లవర్స్ కోసం అయితే మేము ఎవ్రీ ఇయర్ కేఆర్ మార్కెట్కి అయితే వెళ్తాము. ఇదైతే బెంగళూరులోనే పెద్ద ఫ్లవర్ మార్కెట్ అనమాట. అక్కడ ఉండని ఫ్లవర్స్ అయితే ఉండవు, అన్నీ హోల్సేల్ రేట్లోనే అమ్ముతారు. ఇంకా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. కేఆర్ మార్కెట్ అయితే నైటే ఉంటుందన్నమాట. 12 నుంచి మార్నింగ్ 6 o'clock వరకు పెడతారు. ఆ టైంలో వెళ్ళామనుకోండి చాలా ఫ్లవర్స్ అయితే పెడతారు అక్కడ. ఇంకా మార్నింగ్ అయితే అన్నీ తీసేస్తారనమాట. సో మనం నైట్ టైమే వెళ్ళాలి ఈ మార్కెట్కి వెళ్ళాలనుకుంటే. ఎవ్రీ ఇయర్ మార్కెట్కి అయితే మేమందరం కలిసి వెళ్ళే వాళ్ళము మార్నింగ్ 4 o'clock లేచి. కానీ ఈ ఇయర్ మాత్రం నాకు హెల్త్ బాగాలేనందువల్ల నేనైతే వెళ్ళలేదు. మా ఆయన మా కృతిక్ అయితే ఇద్దరు మార్నింగ్ 4 o'clock లేచి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చారు. మల్లెపూలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, దాంట్లోకి కాడలు కూడా లేవన్నమాట. ఒక 1/2 కిలో ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు. అవన్నీ నేనైతే అల్లుతున్నాను అనమాట. బయట అల్లినవి కూడా అమ్ముతారు, కానీ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను అల్లి పెడితేనే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. బంతిపూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చిన్న చిన్నగా చాలా బాగున్నాయి అన్నమాట. అవి కూడా నేను అన్ని డోర్లకు వేయడానికి అయితే కూర్చుతున్నాను. నేను ఏ పని చేసినా సరే కానీ మా చిన్నోడైతే ముందు ఉంటాడు హెల్ప్ చేయడంలో. ఆ రోజు కూడా ఆ పువ్వులన్నీ తీసి ఆ ట్రక్లో వేసి మళ్ళీ అక్కడ వేస్తున్నాడు అనమాట. అది హెల్ప్ అంట నాకు. ఫ్లవర్స్ అన్నీ ఆ ట్రక్లో వేస్తున్నాడు, మళ్ళీ బయటికి వేస్తున్నాడు. ఆయనకి చాలా ఇష్టం అనమాట అలా ట్రక్తో ఆడుకోవాలంటే. ఇంట్లో కూడా ఎప్పుడైనా నేను చెత్త ఎత్తాలి ఏదైనా చేయాలనుకో, డస్ట్ పడిందంటే అప్పుడు కూడా ఆ ట్రక్కులో అలా నింపేసి ఇంకా బయట పడేసి వస్తానని అన్నీ తీసుకెళ్ళి ఆ ట్రక్లో బయట పడేసి వస్తాడు. ఆయనకి చాలా ఇష్టం ఆ ట్రక్కుతో అలా ఆడుకోవాలంటే. పువ్వులు పాడైతే నాన్న వద్దు అని చెప్తే కూడా వినకుండా ఇంకా నేను నీకు హెల్ప్ చేస్తాను, ఒక్కదానివే చేస్తున్నావు కదా అని అలా నాకు హెల్ప్ అయితే చేస్తున్నాడు మా చిన్నోడు. కృతిక్ అన్నకే అన్ని పనులు చెప్తావు, నాకేం పనులు చెప్పవా అని అడుగుతాడనమాట. నేను పెద్దోడిని అయిపోయినా నాకు కూడా పనులు చెప్పు, నేను కూడా హెల్ప్ చేస్తా అని అంటాడు. ఇంకా నేనైతే దండలు కూర్చోవడం అయితే అయిపోయింది. తర్వాత మేము బయటకైతే వెళ్ళాము. వినాయకుడిని 21 రకాల ఆకులతో అయితే పూజిస్తారు కదా, ఆ ఆకులన్నీ మార్కెట్లో అయితే ఎక్కడా అమ్మట్లేరు అనమాట. కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి. ఇంకా మిగతావన్నీ ఏవో పిచ్చి ఆకులు పెట్టేసి ఆకులే అని అమ్ముతున్నారు. కానీ ఇంకా నాకు తెలిసినంత వరకు బయట దొరుకుతాయని ఇలా మేమైతే బయటకైతే వచ్చాము. ఆ 21 ఆకులు కూడా నాకు తెలుసు అనమాట. అందుకోసం ఇంకా ఏవో పిచ్చి ఆకులు పెట్టి ఆ దేవుణ్ణి పూజించే కన్నా తెలిసిన ఆకుల్ని మనం వెళ్ళి తీసుకొస్తే బాగుంటుందని ఇలా బయటకైతే వచ్చాము తెంపుకోవడానికి. ఈ 21 రకాల ఆకులు ఏంటేంటి అని కూడా నేను ఒక షార్ట్ వీడియోలో మన ఛానల్లో పండగకి ముందు రోజైతే అప్లోడ్ చేశానమాట. ఆ వీడియో చూసి చాలామంది ఆ దేవుడి కోసం 21 రకాల ఆకులు తేవడానికి ట్రై చేశారు. వాళ్ళు కూడా తెచ్చి పెట్టారనమాట. చాలామంది థ్యాంక్స్ అని నాకు మెసేజ్ కూడా పెట్టారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే ఈ ఆకులన్నీ కోసుకురావడానికి బయటకైతే వెళ్తాము. ఈ వీడియో మన ఛానల్లో అయితే లేదనమాట, కానీ నాకు ఆ రోజు సడన్గా చాలామందికి తెలియదు కదా, సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో చేస్తే అని నేను ఈ వీడియో అయితే చేసి పెట్టాను. ఈ వీడియో చూసి చాలామందికి యూజ్ అయింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే రావి చెట్టు చాలా పైకి ఉందన్నమాట, తెంపడానికి అస్సలు అవ్వలేదు. ఇంకా వాళ్ళ నాన్న అయితే కృతిక్ని పైకి లేపి తెంపు అంటే ఇంకా ఫైనల్గా ఒక కొమ్మనైతే తెంపాడు. బయట అయితే అన్ని రకాల ఆకులైతే దొరకలేవు, ఒక 11 రకాల ఆకులైతే దొరికాయి. మిగిలినవైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చాము. దారిలో వచ్చేటప్పుడే ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళి దేవుడి కోసం స్వీట్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము.
21 రకాల ఆకులు ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఈ ఇయర్ పెట్టని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా కంపల్సరీ ఆ దేవుడికి పెట్టడానికి ట్రై చేయండి ఈ ఆకుల్ని చూసి. కొన్ని ఆకుల కోసమైతే మనం ఎక్కడికో ఎళ్ళనవసరం లేదు. మన ఇంటి చుట్టుముట్టే ఉంటాయి. అందులో మెయిన్‌గా గన్నేరు చెట్టు, దానిమ్మ చెట్టు, ఇంకా తులసి చెట్టు, ఉమ్మెత్త పువ్వు గురించయితే మనందరికీ తెలుసు కదా! దతురా ఫ్లవర్. అది మనము చిన్నప్పుడు స్కూల్‌లో చదువుకున్నాం కదా! ఆ ఆకును కూడా పెడతారు. అలాగే మామిడాకులు, ఇంకా జాజి పువ్వులుంటాయి కదా! వాటి ఆకులు, ఇంకా ఎలక్కాయ ఉంటుంది కదా! ఆ చెట్టు ఆకు, ఇంకా బిల్వపత్రము, తర్వాత గరిక, ఇంకా షమ్మి చెట్టు అంటే జమ్మి చెట్టు ఉంటుంది కదా! అది, రేగుపండు చెట్టు ఆకు, ఇంకా మిగతావన్నీ కూడా నేను వీడియోలో అయితే క్లియర్‌గా పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఆ షార్ట్ వీడియో అయితే చూడండి. ఇక్కడైతే మా బుజ్జి గణేశుడు కోసం నేను రోజ్ పెటల్స్‌తో మాల అయితే రెడీ చేస్తున్నాను. మా గణేశుడైతే సైజ్ అయితే కొంచెం చిన్నగానే ఉందనమాట. ఇంకా బయట మాల అంత చిన్న సైజులో దొరకడం కష్టం కాబట్టి అందుకోసం నేను మా దేవుడికి సెట్ అయ్యేలాగా ఇలా రోజ్ పెటల్స్‌తో మాల అయితే రెడీ చేస్తున్నాను. దండ మాత్రం చాలా బాగా వచ్చింది. పెద్ద రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! వాటి పెటల్స్‌తో చేశాను. ఫైనల్‌గా మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పువ్వులు అల్లడం అయిపోయిన తర్వాత ఇంకా మేము దేవుడికి బ్యాక్ డ్రాప్ డిజైన్ అయితే రెడీ చేస్తున్నాం ఇక్కడ ఫ్లవర్స్‌తోని. ఇక్కడ మా కృతిక్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. మా పిల్లలిద్దరూ కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఏదైనా పండగ వచ్చినప్పుడు మమ్మీకి హెల్ప్ చేయాలి, చాలా పనులుంటాయని ఇద్దరు కూడా మంచిగా అర్థం చేసుకొని నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటారు. మనని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మన లైఫ్‌లో ఇంకేం కావాలి, అంతకన్నా మించిన ఆనందం ఇంకేం ఉండదు కదా! ఇక్కడేమో మా కృతికి వాళ్ళ తమ్ముడు పువ్వులు ఎక్కడ ఖరాబ్ చేస్తాడో అని పెద్ద టెన్షన్ అనమాట. కానీ నేను మాత్రం మా చిన్నోడిని కూడా చెయ్యని చెప్పాను. ఎందుకంటే పిల్లలకి ఏదైనా మనం ఒక పని చెప్పినప్పుడు వాళ్ళు తప్పులు చేసినా, కరెక్ట్ చేసినా మనం ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. లేదంటే పాడు చేస్తారని ఎప్పటికీ వాళ్ళకి ఒక పని చెప్పలేమనుకోండి, అలాగే ఉండిపోతారు. మా కృతికేమో ఫ్లవర్స్ అన్నీ కాడలు పెద్దగా ఉన్నాయన్నమాట. అవన్నీ కట్ చేస్తుంటే ఇంకా మా చిన్నోడు అన్నీ సైడ్‌కి పెడుతున్నాడు ఒక్కొక్కటి తీసి. వీళ్ళు చేసే పనులు చిన్నవే అయినా కూడా ఆ రోజు మాత్రం నాకు చాలా పెద్ద హెల్ప్ అయిందనమాట. ఆ ఫ్లవర్స్ అన్నీ అలా కాడలు తెంపేసి నేను వేరే పనులు చేసే వరకి వీళ్ళన్నీ ఇలా కట్ చేసి పెట్టారు. మా గణేశుడి కోసం అయితే బ్యాక్ డ్రాప్ డిజైన్ అయితే ఈసారి మొత్తం కంప్లీట్‌గా ఫ్లవర్స్‌తోనే చేద్దామని డిసైడ్ అయినామనమాట. ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ కనిపించాయి కదా! అవైతే 200 రూపీస్‌కి ఒక పెద్ద బంచ్ అయితే ఇస్తారు. ఒక్కటైతే సరిపోతుంది. ఎన్ని రకాల ఫ్లవర్స్ పెట్టి డెకరేషన్ చేసినా ఈ వైట్ ఫ్లవర్స్ కనిపించాయి కదా! అవొక్కటి పెడితే ఆ లుక్ వేరైపోతుందనమాట. చాలా బావుంటది. ఇంకా ఈ లావెండర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా! మా ఇంటి దగ్గరలో ఒక పెద్ద తోట ఉంటదనమాట. చాలా బావుంటది. మీకు ఎప్పుడైనా ఆ తోటకి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను. చిట్టి చామంతి పూలు అంటారు కదా! అలా ఉంటాయన్నమాట. చిన్న చిన్నగా చామంతి పూలలాగా, కానీ కలర్ మాత్రం చాలా బావుంటాయి. ఈ లావెండర్ ఫ్లవర్స్ కూడా బంచెస్ లాగా అమ్ముతారనమాట. అది కూడా 200 రూపీసే. ఇక్కడైతే నేను ఫ్లవర్స్‌కి కింద కొమ్మలున్నాయి కదా! అవైతే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా కట్ చేసుకున్నామనుకోండి డెకరేషన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతది. ఈ వైట్ ఫ్లవర్స్ అయితే మనం పట్టుకున్నామనుకోండి అప్పుడు కాటన్ ఎలా అయితే సాఫ్ట్‌గా ఉంటదో సేమ్ అలాగే ఉంటది దీనిలని పట్టుకుంటే. ఫ్లవర్స్ కాడలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నేను బ్యాక్ డ్రాప్ డిజైన్‌కి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ నేను కూర్చుతా అని నా ఎంబడి పడ్డాడనమాట. కానీ నేనేమో ఇక్కడ వద్దని చెప్పాను. ఎందుకంటే అది ఒక్కసారి మనం పెట్టామనుకోండి మళ్ళీ తీస్తే హోల్ లాగా అయిపోతది. అందుకోసం వద్దని చెప్తే నా మొహం అలా సీరియస్‌గా చూస్తున్నాడు. నేను ఎంత చెప్పినా వినకుండా ఇంకా ఆకులైనా పెడతాను అని చెప్పేసి ఆకులైతే తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. గ్రీన్ కలర్ ఆకులు కనిపిస్తున్నాయి కదా! అవైతే కొంచెం ముల్లుల్లాగా ఉంటాయన్నమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా పెట్టాలి. అందుకోసం మా చిన్నోడిని వద్దు అని చెప్పినా కూడా నేను పెడతా అని మధ్యలో అలా వచ్చి పెడుతూనే ఉన్నాడు. ఫస్ట్ అయితే పువ్వులు పెట్టాను. దాని తర్వాత ఆకులు, ఇంకా మళ్ళీ లావెండర్ ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ మధ్యలో అలా పెడుతున్నాము. ఈ బ్యాక్ డ్రాప్ ఫ్లవర్ డిజైన్ చేయాలంటే చాలా ఈజీ. ఇంకా మనకి చాలా తక్కువ ప్రైస్‌లో కూడా అవుతుందనమాట. కానీ మెయిన్‌గా కావాల్సింది ఓపిక. ఓపిక ఉందనుకోండి ఇంకా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మా కృతిక్ తల్లి అయితే నాకు ఆ రోజు చాలా హెల్ప్ చేశాడు. ఈ ఫ్లవర్స్ అన్నీ వాడే కట్ చేశాడనమాట. నేను అంతలోపు దేవుళ్ళని కడగడం ఇంకా వేరే పనులైతే చేశాను. నేను వచ్చేలోపు అన్నీ కట్ చేసి రెడీగా పెట్టాడనమాట. ఇంకా నైట్ 10:00కి ఈ బ్యాక్ డ్రాప్ రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసాం. వితిన్ 1 అవర్‌లో ఈ బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేయడం అయితే అయిపోయింది.
పండగ రోజైతే మార్నింగ్ 4 o'clock లేచి ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా తడిగుడ్డ పెట్టేసి గుమ్మాలకైతే ఇలా బంతిపూలు ఇంకా మామిడాకులు అయితే కట్టేశాను. ఇంకా సింపుల్గా ముగ్గు అయితే ఇలా వేశాను. ఆ రోజు కడప కూడా కడిగి పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ దేవుడి కోసము శనగలైతే ఉడకబెట్టేసి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను చింతపండు పులిహోర అయితే రెడీ చేస్తున్నాను. అంతలోపు మా కృతిక్ వాళ్ళు అయితే లేచారు. వాళ్ళు లేవగానే ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోయారనమాట. ఇక్కడైతే మా కృతిక్ వాళ్ళు పాయసం కోసము పాములు అలాగే బాల్స్ అంటారనమాట వాళ్ళు, అవి చేస్తున్నారు. నైటే చెప్పారనమాట, అవి మాత్రం మేమే చేస్తాము తమ్ముడు నేను, నువ్వు చెయ్యొద్దు అని. అందుకోసం ఇంకా వాళ్ళు లేచేలోపు నేను పిండి అయితే తడిపి రెడీగా పెట్టాను వాళ్ళు చేస్తారని. మా ఇంట్లో స్వీట్స్ అయితే మేము ఎవ్వరం ఎక్కువగా తినము, కానీ మా కృతిక్ నేనైతే ఈ పండగకి చేసే ఈ పాయసం అయితే చాలా ఇష్టంగా తింటాము. మా కృతిక్ అయితే ఎంత ఇష్టమో ఎప్పుడు అడుగుతాడనమాట ఈ పాయసం చేయమని నన్ను. వంటలు చేస్తూ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఇంకా కొంచెం బ్యాక్డ్రాప్ డిజైన్ పెండింగ్ ఉందనమాట, అదైతే చేస్తున్నాను. అది కూడా చామంతి పూలు వైట్ కలర్ ఉన్నాయి కదా, దాంతో అవి రెక్కలు ఊడిపోతాయేమో నైటే చేస్తే అని, అందుకోసం నైట్ చేయలేదన్నమాట. ఇంకా మార్నింగ్ అలా ఖాళీ దొరికినప్పుడు అలా కొంచెం కొంచెం చేశాను. ప్రసాదాలన్నీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా పాయసం ఒకటి పెండింగ్ ఉందన్నమాట. మా కృతిక్ వాళ్ళు ఎప్పుడెప్పుడు చేస్తారో నేను ఎప్పుడు చేద్దామని వెయిట్ చేస్తున్నాను. నేను హెల్ప్ చేస్తానంటే మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేరు అనమాట. ఇంకా అందుకోసం మీరే చేయండిలే అని ఇంకా నేను కూడా వేరే పనులు అయితే చూసుకున్నాను. అంతలోపు అటు ఇటు తంటాలు పడి ఒక 1 hour అయితే కూర్చున్నారు ఇద్దరు, అలాగే స్లోగా చేశారు. ఇంకా నేను కూడా ఏమనలేదనమాట, సరే చేయని ఎంతసేపు అయినా అని. మా అన్నకైతే డ్యాన్స్ చేయడం తెలియదు, మరి నాకు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయడం ఏం చెప్తాం అన్న వాళ్ళకి చెప్పు మన ఫ్రెండ్స్కి. గైస్ ఈరోజు అయితే మా డాడీ నేర్పిస్తారు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వినాయక చవితి ప్రిపరేషన్స్ మాత్రమే పెట్టాను. వినాయకుడి పూజ అయితే పెట్టలేదనమాట, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుందని ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకున్నాను. బ్యాక్ డ్రాప్ డిజైన్ అయితే ఇలా చేశాను అనమాట. ఫైనల్గా ఇక్కడ గ్యాప్ ఎందుకు వదిలానంటే దేవుని అక్కడ కూర్చోబెడతాం కాబట్టి కనిపించదు కాబట్టి అక్కడైతే వదిలేశాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.